రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ సన్నాహాలు మొదలయ్యాయి. 26వ తేదీన నైరుతి రుతుపవనాల కేరళ తీరం తాకుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించగా ప్రభుత్వ రంగంలో విత్తన పంపిణీ ఆరంభమైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో విత్తన వారోత్సవాలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. సీఎం ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ సహా వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ వంటి తదితర ప్రాంతాల్లో మొత్తం 27 చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసి విక్రయాలు మొదలు పెట్టడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. వాతావరణ మార్పులు తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే వంగడాలకు ప్రాధాన్యత పెరిగిందంటున్న రైతులు, శాస్త్రవేత్తలతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ విత్తన మేళా ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు పంపిణీ చేయాలని చెప్పి యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన ఆహార పంట వరితో పాటు మొక్కజొన్న, కంది, పెసర ఇలాంటి విత్తనాలని కూడా దాదాపు 27 రకాల విత్తనాలు అందుబాటులో పెట్టారు. కల్తీ విత్తనాలకి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ వ్యవసాయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ప్రత్యేక చొరవ తీసుకుని గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది సీజన్ ఆరంభంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. ఈసారి కూడా పెద్ద ఎత్తున విత్తన వారోత్సవాల్లో భాగంగా విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు మొత్తం 27 కేంద్రాలు యొక్క విత్తనాల పంపిణీ సాగుతుంది. కొంతమంది రైతులు మన విత్తనాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇటీవల కాలంలో మహిళా రైతుల పాత్ర కూడా వ్యవసాయంలో గణనీయంగా పెరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే శాస్త్రవేత్తలు సూచించే సిఫారసులు అంటే మహిళా రైతులు పాటిస్తున్నారా? ఇటీవల కాలంలో ఇదొక అంటే కొత్త వరవడి అని చెప్పుకోవచ్చు. ఈ విత్తనాలను మీరు ఎందుకు విశ్వసిస్తున్నారు? సో మా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం కూడా నాణ్యమైన విత్తనాలని రైతు సోదరులు అందించడానికి ఈ రకంగా మేము విత్తన వారోత్సవాలు చేయడం జరుగుతుంది. సో మేము తయారు చేసే నాణ్యమైన విత్తనాలని రైతు సోదరులు సద్వినియోగపరుచుకొని వాళ్ళ విత్తనాన్ని వాళ్ళే తయారు చేసుకోవడం ద్వారా ప్రైవేటు కంపెనీ వాళ్ళు చేస్తున్న మోసాల నుంచి వాళ్ళు కాపాడుకోవాల్సిందిగా మేము ఆశిస్తున్నాము. సో మహిళా రైతులు చాలా విషయాల్లో చాలా టెక్నికల్ గా కూడా సౌండ్ ఉంటారు. వాళ్ళు అంటే మేము ఏం చెప్పినా ఫస్ట్ వాళ్ళు గ్రహిస్తారు. ఏ హాని అంటే పురుగు మందులు, ఎట్లాంటి హానికరమైన పురుగు మందులు ఉన్నాయి, వాటి వినియోగాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా మేము మొన్న మధ్య మేము చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల ప్రోగ్రామ్ లో అంటే మహిళా రైతులకు ఎక్కువ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. సో ఏ టెక్నాలజీ అయినా కూడా మహిళా రైతుల ద్వారానే ముందుకెళ్తుందని నేను నమ్ముతున్నాను.